హాయ్, నేను విద్యను. డబ్బు అంటే చాలామంది నచ్చనట్టు, డబ్బంటే చెడ్డ వస్తువు అన్నట్టు చూస్తారు. డబ్బే అన్ని అనర్థాలకి మూలమని, డబ్బు ఉన్నవాళ్ళు అంత మంచివారు కాదు అని అనవసర ప్రచారం చేస్తారు కొందరు. కానీ డబ్బు ప్రతి మంచి పనికి మూలమవుతుంది. ఏ పని కోసమైనా డబ్బే అవసరం అవుతుంది. ఆ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. జాగ్రత్తగా డబ్బుని చూసుకోండి. ఆ డబ్బు మనల్ని, మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం పెద్ద తప్పు అవుతుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు డబ్బు అనేది ప్రతి అవసరానికి, ప్రతి మనిషికి కావలసిందే. ఒక మనిషికి తన కుటుంబం ఎంత విలువైందో, ఆ కుటుంబం ఎంత బలాన్ని ఇస్తుందో, ఆ కుటుంబానికి డబ్బు అంతే అవసరం అవుతుంది. ఒక కుటుంబం సంతోషంగా జీవిస్తోంది అంటే ఆ కుటుంబానికి, ఆ మనుషులకు ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు చాలా తక్కువగా ఉన్నాయి అని అర్థం. దేవుడు కనిపించి నీకేం కావాలి అని అడిగితే 100కి 99 మంది డబ్బుకి సంబంధించిన కోరికే కోరుతారు. ఎందుకంటే డబ్బుతో మనిషికి అంత బలమైన బంధం ఏర్పడింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి డబ్బు కావాల్సిందే. డబ్బుంటే ఎంత బలహీనుడైనా బలవంతుడిగా కనిపిస్తాడు, వినిపిస్తాడు. డబ్బుంటే అప్పలమ్మ కూడా అప్సరసలా కనిపిస్తుంది అని ఒక గొప్ప కవి అన్నారు. డబ్బు మనిషిని ఎలాగైనా మారుస్తుంది. మంచివాడిగా, చెడ్డవాడిగా, మూర్ఖుడిగా, అలా ఇలా అని కాకుండా ఎలాగైనా మారుస్తుంది. మనిషి కనిపెట్టిన ఈ ప్రాణం లేని డబ్బుకి అంత శక్తి ఉంది. కానీ కొంతమంది తెలివైన వాళ్ళు డబ్బుకు ఉన్న శక్తిని తమ శక్తిగా మార్చుకొని అపర కుబేరులుగా మారుతున్నారు. కానీ కొందరేమో డబ్బుకి ఉన్న శక్తి చూసి వెనక్కి తగ్గి ఆ శక్తిని మనం అందుకోలేకపోతామేమో అని అక్కడే ఆగిపోతున్నారు. డబ్బుకి శక్తి ఎక్కువ, అది మనిషిని ఆడిస్తుంది ఆ శక్తితో. కానీ మీరెందుకు డబ్బుని మీరు చెప్పినట్టు ఆడించరాదు? మీరు కనిపెట్టిన ఈ డబ్బు మిమ్మల్ని ఆడిస్తుంది. ఆడించడం అంటే ఇక్కడ అర్థం డబ్బు చెప్పినట్టు మనం వింటున్నాం. అది ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి మనం పంపిస్తున్నాం. డబ్బు మనం వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, కానీ అది అడిగిన చోటికి మనం పంపించరాదు. ఇక్కడ నేను మనం చేసే ఖర్చు గురించి చెప్తున్నాను. మనతో ఉన్నది 100 రూపాయలైనా సరే సక్రమంగా ఖర్చు చేయండి. మీకు ఏది అవసరమో అదే కొనండి. ఏది అనవసరమో దాన్ని వదిలేయండి. డబ్బుని పట్టి వాడుకోండి. ఒక్కసారి డబ్బు మీద కంట్రోల్ కోల్పోయినట్టయితే తిరిగి డబ్బుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవడం కష్టమైన పని. మీతో ఉన్న డబ్బుతో అనవసరమైన వాటిని కొంటూ అనవసరమైన పనులు చేస్తూ ఉంటే మీకు అత్యవసరం అయిన టైంలో ఆ డబ్బులు మిమ్మల్ని ఆదుకోలేకపోవచ్చు. డబ్బుని అనవసరం దగ్గర ఆపేసి అవసరం దాకా దాచండి. ప్లీజ్ సేవ్ మనీ. వీడియో అయిపోయేలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ధనవంతులు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ డబ్బును సంపాదించాలి అనుకోవడం కన్నా అసలు డబ్బుని ఎలా సంపాదిస్తున్నాం తెలుసుకోవాలి. అంటే ఒక ఉద్యోగం చేస్తూ స్థిరంగా సంపాదించే వాళ్ళు ధనవంతులు ఎన్నటికీ కాలేరు. స్థిరమైన సంపాదన బీదరికంలోకి నెడుతుంది. ఒక ఉద్యోగం చేస్తూ ఒకే రకమైన జీతం తీసుకుంటున్న వాళ్ళు పేదవారిగా కానీ మధ్యతరగతి వాళ్ళగా కానీ ఉంటారు. ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే సంపాదిస్తూ ఉన్నా కూడా బీదరికం తప్పకుండా ఆ కుటుంబంతో పాటే ఉంటుంది. కుటుంబంలోని భార్య, భర్త ఇద్దరు సంపాదిస్తేనే ఈ రోజుల్లో ఆ ఇల్లు గడుస్తుంది. సంపాదన ఎక్కువయ్యే కొద్దీ ఆదా చేయడం ఎక్కువ కావాలి, కానీ ఖర్చు చేయడం ఎక్కువ కాకూడదు. మన చేతికి డబ్బులు వస్తే ముందుగా అందరూ ఆలోచించేది ఏం తీసుకోవాలి, ఎవరి అప్పు తీర్చాలి, ఆ డబ్బుతో ఎలా సంతోషంగా ఉండాలి అనే ఆలోచిస్తారు చాలామంది. కానీ ఆ డబ్బుని ఎలా మన చేయిదాకా రప్పించుకోవాలి, ఎలా సంపాదించాలి అని ఆలోచించేవారు చాలా తక్కువే ఉన్నారు. డబ్బుని సంపాదించడం అంత ఈజీ కాదు, కానీ దాన్ని అవతల వాళ్ళ జోబులోకి పంపడం అంటే ఖర్చు పెట్టడం చాలా సులభం. ఖర్చు పెడదాం, కానీ ఎలాంటి వాటికి ఖర్చు పెట్టాలి, ఎలాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా ఉండాలి ముందు తెలుసుకుంటే ఆ డబ్బుని మీ దగ్గరే శాశ్వతంగా ఉంచుకోవచ్చు. ఈరోజు మీరు మీ పిల్లలకి ఇవ్వగల అతి ప్రమాదకరమైన సలహా, స్కూల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అనేది. అసలు ఇది పనికి మాలిన సలహా అంటాను నేను. మీ పిల్లలకి భవిష్యత్తులో డబ్బు ఇబ్బందులు ఉండకుండా హాయిగా జీవితం సాగిపోవాలి అంటే పిల్లలకి చదువులు, మార్కులు అని బుర్రపాడు చేయకుండా చదువులు, మార్కులు ఉన్నా లేకున్నా డబ్బును ఎలా సంపాదించాలి, ఆ డబ్బును ఎలా వాడుకోవాలి నేర్పించండి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు 100కి 1000 మార్కులు కూడా డబ్బు సంపాదన కోసమే అని గుర్తించండి. ధనవంతులు అనుసరించే డబ్బుకు సంబంధించిన నియమాలుంటాయి. ఇక మిగతా 90% జనాభా అనుసరించే డబ్బు నియమాలు వేరేగా ఉంటాయి.
అందుకే ధనవంతులు ఇంకా ధనవంతులుగాను, పేదవారు ఇంకా పేదవారిగాను తయారవుతున్నారు. డబ్బు సంపాదన ఒక కళ అంటారు. ఇది నిజమే. కానీ సంపాదించిన 100 రూపాయలైనా దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టడం ఇంకో అద్భుతమైన కళ. ఈ 2 కళల్ని నేర్చుకోకపోతే జీవితం ఒక కళగానే మిగిలిపోతుందని తెలుసుకోండి. రేపు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో చెప్పడానికి ఎవరి దగ్గర మంత్రాలు, మాయలు అయితే లేవు. కానీ డబ్బు అనేది మనతో ఉంటే రేపు ఏం జరిగినా ఎదుర్కోవడానికి ధైర్యం అయితే ఉంటుంది. అది ఒక డబ్బుతోనే సాధ్యం. డబ్బుకి సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు. ప్రతి మనిషికి డబ్బు కావాలి. దాన్ని సంపాదించే మార్గాల కోసమే వెతుకుతారు అందరూ. కొందరు తప్పుడు మార్గాల్లో, కొందరు మంచి మార్గాల్లో సంపాదిస్తారు. తప్పుడు మార్గంలో డబ్బును సంపాదించే వారి దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది. మంచి మార్గంలో సంపాదిస్తే డబ్బుతో పాటు ఘనమైన విజయం కూడా మీ సొంతమవుతుంది. డబ్బు లేకపోతే పేదవారు అంటారు. అదే బాగా డబ్బుంటే ధనవంతులు అంటారు. ముందు మీరు పేదవారిగా ఉండాలో లేక ధనవంతులుగా మారాలో మీరు ఆలోచించుకోండి. 100కి 100 మంది కూడా ధనవంతులుగా ఉండాలి అని ఆలోచిస్తారు. మరి ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? అసలు మీరు ఎందుకు ధనవంతులుగా అవ్వాలని ఆలోచిస్తున్నారు? మన దగ్గర ఉన్న డబ్బు మన అవసరాలకి సరిపోవడం లేదని, ఖరీదైన కార్లలో తిరగాలని, లేదా ధనవంతులుగా మారిపోయి నలుగురు పని వాళ్ళని పెట్టుకొని పని చేయటం నుంచి తప్పించుకోవాలి అని, విలాసవంతమైన జీవితం గడపాలి అని, ఇలాంటివన్నీ మనస్సులో ఉండి మీరు ధనవంతులుగా కావాలని ఆశపడితే మాత్రం అది జరగని పని. ఇలాంటివి అన్నీ ఉంటే ధనవంతులుగా మారడం, మరుసటి రోజు పేదవానిగా తిరిగి తయారవ్వడం సర్వసాధారణమైపోతుంది మీ జీవితంలో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.